గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. వైజాగ్ అనేటప్పటికీ ఒక అందమైన సిటీ. ఈ విషయం అందరికీ తెలుసు. అందాల సాగర తీరంతో పాటు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అలాగే విశాఖ తీరంలో ఉన్నటువంటి వైజాగ్ తాజ్ మహల్, దీనికోసం చాలామందికి ఇప్పటికే తెలుసు, చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని వెనుకాతల ఉన్నటువంటి హిస్టరీ గురించి మాత్రం చాలా వరకు తెలీదు. మనతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు కొల్లూరు ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రతి ప్లేస్ వెనకతల ఒక హిస్టరీ ఉంటుంది. వైజాగ్ తాజ్ మహల్ వెనకతల కూడా ఒక హిస్టరీ ఉంది. అదేంటో సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ప్రేమ అనేటప్పటికీ వాలెంటైన్స్ డే గిఫ్ట్లు ఇవ్వడం, లేకపోతే సర్ప్రైజ్ చేయడం, ఇవి మనం చూస్తున్నాం. కానీ ఒక కురుపాం రాజు గారు తన భార్యమైన అమితమైన ప్రేమ, ఆమె దూరమైన సందర్భంలో ఆమెకు చిహ్నంగా నిర్మించినటువంటి ఆ మినీ మహల్ని ఇప్పుడు మనం వైజాగ్ తాజ్ మహల్ అని రకరకాలుగా పిలుచుకుంటున్నాం. సార్, ఏంటి సార్ ఆ హిస్టరీ? విశాఖపట్నాన్ని పాలించిన జమీందార్స్లో 1949లో జమీందారీ అబాలిష్ అయిపోయాయి. కానీ 20వ శతాబ్దపు తొలి దశకం దాకా కూడా జమీందారీ ఇది విశాఖపట్నంలో కంటిన్యూ అయింది. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో చూస్తున్న మాన్యుమెంట్స్ అన్నీ కూడా జమీందారీ కన్స్ట్రక్షన్స్, ఆల్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్. అయితే వాటన్నిటి ఎత్తు ఒకటి, ఒక కురుపాం టూంబ్ అని పిలుస్తున్న విశాఖ తాజ్మహల్ను, మినీ తాజ్మహల్ను రకరకాల పేర్లతో. ఏమంటే దీని వెనకాల ఒక సెంటిమెంట్ ఉంది. అవి మామూలు కన్స్ట్రక్షన్స్, అఫీషియల్ పర్పసెస్ కోసం కట్టినవి. ఇది ఏ అఫీషియల్ పర్పస్ కోసం కట్టింది కాదు. దానిలో ఆయన చెప్తాడు, నా ప్రేమ వితిన్ కొటేషన్స్, నా ప్రేమ చరిత్ర పుటల్లో చెరిగిపోకుండా చిరస్థాయిగా నిలవాలని దీన్ని నిర్మిస్తున్నాను అంటాడు. ఆయన కట్టినవాడు విశాఖపట్నం జమీందారు చివరి జమీందారు అయిన చిన్న గజపతి గారి ఇద్దరు అమ్మాయిల్లో చిన్న అమ్మాయి లక్ష్మీ నరసయ్యమ్మ. ఆ లక్ష్మీ నరసయ్యమ్మని 1897 మే 19వ తారీఖున మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. మ్యారేజ్ చేసుకున్న 4 సంవత్సరాల్లో 3 పిల్లలు పుట్టారు. 4వ డెలివరీ ట్విన్స్. ఆ కాన్పులో ఆవిడ పోయింది. ఆవిడని విడిచిపెట్టిన దీంతో ఏమిటంటే, వాడు చరిత్రకారులు వాళ్ళ పుస్తకాల్లో రాశారు, షీజ్ ఎ వాకింగ్ ఏంజిల్ అంటాడు. ఏమంటే అన్ని రకాల విద్యలు, యూరోపియన్స్తో కూడా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే నేపథ్యం, పియానో వాయించడంలో ఆవిడే సాటి. నెక్స్ట్ రూపానికి చెప్పాలంటే ముందే చెప్పాడు, షీ లుక్స్ లైక్ ఎన్ ఏంజిల్ అని, దేవత, నడిచే దేవతని. అంటే ఎగ్జాజరేషన్ రాసినవాడు ఫాదర్, ఎగ్జాజరేషన్ ఏమాత్రం చేయవలసిన అవసరం లేనివాడు. అలాంటి మనిషి ఎడబాటు సహించలేక 1901లో ఆవిడ పోయిన తర్వాత ఆవిడ జ్ఞాపకార్థం ఈ టూంబు పెదవాళ్ళ తేదకి చందవాళ్ళ తేదకి మధ్యలో బీచ్ ఒడ్డుని నిర్మించడం జరిగింది. అయితే దానిలో ఆయన దేశవ్యాప్తంగా ఉన్న శిల్పులను చాలామందిని రప్పించి, దానిలో రాజస్థానీ స్టైల్ ఉంటుంది, మొఘల్ స్టైల్ ఉంటుంది, దక్షిణాట్య సంప్రదాయం ఉంటుంది, వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది. ఈ 4 మేళవింపు మిగతా బిల్డింగ్స్లో ఎక్కడ కనబడదు, ఒక కురుపాం టూంబ్లోనే కనబడుతుంది. అయితే ఈవిడ జ్ఞాపకార్థం వాళ్ళ ఎస్టేట్ కురుపాంలో కూడా ఆయన ఒక హాస్పిటల్ కట్టించాడు ఈవిడ పేరుని. వాళ్ళు చెప్తారు, ఈవిడ గుణగణాల గురించి చెప్తూ, జమీందారీ వంశంలో పుట్టినా సరే భర్తను తీసుకుని వెళ్ళి ఈవినింగ్ టైమ్స్లో రైతులు, పూర్ పీపుల్ వాళ్ళ తాలూకు కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది పంచిపెట్టడము, ఇవ్వటము. అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఎలాంటి మనిషిని తన భర్త వైదిచాల వీరభద్రరాజు గారు కులపాం జమీందార్
కులపాం అండ్ చెముడు 2 స్టేట్లకి కూడా ఆయన జమీందార్. వాళ్ళ అక్కగారు రాణిబాయమ్మ, ఆవిడ బద్వాన్ వెస్ట్ బెంగాల్. ఓకే సార్. ఆవిడ భర్త పోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసింది. డాబా గార్డెన్స్లో ఆవిడ పేరునే డాబా గార్డెన్స్ ఇది అయింది. ఓకే. ఆవిడ చెల్లెలు ఈవిడ సడన్గా ఇలా పోవడంతో తట్టుకోలేని భర్త దీన్ని నిర్మించడం జరిగింది. దాని లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పటికి కూడా మహావాక్యాలు అని చెప్పి భగవద్గీత చదివితే ఏ పద్ధతిలో ఫిలసాఫికల్ అవుట్లుక్, లవ్, ఎఫెక్షన్, అడ్మిరేషన్ వీటన్నిటి సింబాలిక్ రిప్రజెంటేషనే ప్రజెంట్ కురుపాం టూంబ్. ఓకే. అయితే ఇప్పుడు మెయింటెనెన్స్ లేక అది అటు ప్రైవేట్ మెయింటెనెన్స్ లోకి వెళ్ళటం వల్ల ఇంత హిస్టారికల్ ఉన్నటువంటి ప్లేస్ ని ఎవరు విజిట్ చేయలేకపోతున్నారేమో సార్. అయితే ఒకటి ఈ జమీందారీ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడకి 2 పిల్లలు, మగపిల్లడు ఉన్నాడు. ఆ మగపిల్లడు ఏమయ్యాడో అడ్రస్ తెలియదు మనకి. ఆ 2 పిల్లల్ని, ఒక పిల్లని గంగాపూర్ జమీందార్కి, ఇంకొకటి దస్పల్లా వాళ్ళకి. అంచేత విశాఖపట్నానికి జమీందారీ ఫ్యామిలీస్ తోటి ఎప్పటి నుంచో ఒక అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిసారి గోడే ఫ్యామిలీ అడుగు పెట్టిన దగ్గర నుంచే కూడా. అయితే ఈ ప్రాపర్టీస్ ఒక 100 years పోయిన తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీస్గానే చలామణి అవుతాయి. దాని మెయింటెనెన్స్ ఇంటెక్ వాళ్ళు కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి మెయింటైన్ చేయాలి తప్ప ఇది హెరిటేజ్ ప్రాపర్టీ అంచేత పర్సనల్ ప్రాపర్టీ కాదు. పర్సనల్ ప్రాపర్టీ కానప్పుడు ఇట్ ఈస్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ది గవర్నమెంట్. దానివల్ల ఏంటంటే దాని మెయింటెనెన్స్ తిన్నగా లేదు. దానిలో కొన్ని శిలాఫలకాలు, కొన్ని అపురూపమైన శిల్పాలు కూడా బయటికి తరలించుకోవడం జరిగింది. ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగా లేక తుప్పాటు ఇంకా బాగా బలిసి దాని వైభవం కోల్పోతుంది. కానీ ఒకప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, ముంతాజ్ మనకి తెలియదు. కానీ ఇది మాత్రం ఒక అపురూపమైన ప్రేమ చిహ్నానికి మరణించిన భార్యకి ఇంకేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ అడ్మిరేషన్లో ఆయన సమర్పించిన ఒక పూల చెండు అనుకోవచ్చు మనం విశాఖపట్నంలో మనకు కనిపిస్తున్న కురుపాం టూంబ్. ఆ రాజుగారు తన భార్యపై ఎంత ప్రేమగా ఆ నిర్మాణం చేశారో మీరు అంతే ఇదిగా మాకు చెప్తున్నారు. దానిలో అణువులోనూ మనకు ఆ సెంటిమెంట్ కనబడుతుంది, ఆ ఎమోషనల్ లవ్ కనబడుతుంది. అందుకని దానికి అంత అడ్మిరేషన్ మనకు కూడా కలుగుతుంది దాన్ని బట్టి చూస్తే. అంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఏదైనా హిస్టారికల్ గా ఇంపార్టెంటే, దానిలో సెంటిమెంట్ కూడా మేళవించింది. కాబట్టి మనం కూడా ఒక పర్సనల్ టచ్ మనకి తెలియకుండా దాని మీద వెళ్తూ ఉంటుంది. ఒక నాలెడ్జ్ ప్లేస్ గా కూడా అది ఉంటుంది. అప్పట్లో ఉన్నటువంటి ఏమంటే ఇప్పటికి కూడా దానిలో మహావాక్యములు అని భగవద్గీత శ్లోకాలు ఏ రకమైన జ్ఞానాన్ని ఇస్తుందో ఈ మహావాక్యాలన్నీ కూడా మనిషిగా పుట్టినప్పుడు ఏ రకంగా బిహేవ్ చేయాలి ఇవన్నీ కూడా దానిలో స్పష్టంగా అంటే క్యారెక్టర్ బిల్డింగ్కి ఎంత అవసరమైనవో అనే మహావాక్యాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా లోపల పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడంటే దాని చుట్టూ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేయడం వల్ల అది ప్రైవసీ కోసమో లేకపోతే ప్రైవేట్ ప్లేస్ గా మారిపోయిందో తెలియదు, కానీ పూర్తిగా ఆ చుట్టూ దరిదాపులకు కూడా ఎవరిని రానివ్వట్లే. బట్ అప్పట్లో ఎలా ఉండేది సార్ అది? నా చిన్నప్పుడు చూసినప్పటికి కూడా అది ఒక వేకెంట్ ప్లేస్ లో సెంటర్ గా ఒక ఔన్నత్యానికి చిహ్నంగా కనబడేది. ఇప్పుడు చుట్టుపక్కల అంతకంటే ఎత్తులో అపార్ట్మెంట్స్ లేచిపోయి దాని జాగా బాగా కుచించుకుపోతుంది డే టు డే. ఇప్పుడు ఒక చిన్న అపార్ట్మెంట్ కట్టేపాటి స్థలం మాత్రమే మిగిలింది. కానీ ఒకప్పుడు దాని చుట్టూ విశాలమైన ప్రదేశం బాగా ఉండేది. ఒక రాచరికపు పొగలు కనిపించేది దానిలో. అదంతా ఇప్పుడు కోల్పోయాం. సో టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేసేది మన వైజాగ్. అలాగే తెలుగు ప్రజలు కూడా దాన్ని ఒక విజిటింగ్ ప్లేస్ గా కూడా అంత ఉండేది సార్ ఫ్రీడమ్. ఒక్కటి ఏంటంటే అమ్మా, జనరల్గా ప్రజలకి, అందులోకి మన విశాఖపట్నం ప్రజలకి చారిత్రక విషయాల మీద పూర్తి అవగాహన లేదు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. న్యాచురల్ బ్యూటీ ఏదైనా ఉంటే పరిగెడతారు తప్ప దీని వెనకాల ఇంత నేపథ్యం ఉంది అని తెలుసుకోవాలని జిజ్ఞాస చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మందిలో కూడా అక్కడికి యాక్సెసిబిలిటీ ఉండి వెళ్ళగలిసిన వాళ్ళు ఆ బిల్డింగ్ దగ్గర దాకా ఎప్పుడు వచ్చే పరిస్థితి లేకుండా చుట్టూ కాంపౌండ్ కట్టడం, దీంతో అది పబ్లిక్ కొంచెం దూరంగా ఉంచుతున్నారేమో అన్న ఫీలింగ్ అందరికీ వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా మనం చూడొచ్చు. వైజాగ్ తాజ్మహల్ కావచ్చు, మినీ తాజ్మహల్, కురుపాం రాజు గారు కట్టించినటువంటి ఒక మహల్, ఈ స్ట్రక్చర్ వెనకతల
ఇంత అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ లవ్ ఉంది అన్నది చాలా డీటెయిల్గా సార్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు